అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ అక్రమ సంబంధం నేరం కాదా? డేటింగ్ మరి ఎంతమందితో చేయొచ్చు? మీ మాటలో చెప్పండి. దానికి ఒక సెక్షన్ ఉంది. అకార్డింగ్ టు సెక్షన్ 497 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఈ సెక్షన్ ఏంటంటే అడల్టరీ. ఈ అడల్టరీ అనే సెక్షను 2018లో స్టక్అవుట్ అయిపోయింది. సుప్రీంకోర్టులో 5 ధర్మాసం దీన్ని కొట్టేశారు. ఈ సెక్షన్ అడల్టరీ సెక్షనే తీసేశారు. అందుకనే అప్పుడు మహిళల మీద ఏదైనా చేసినా కూడా అది అఫెన్స్ కాదని చెప్పి మనకి 2018లో తెలిసింది. లివింగ్ రిలేషన్షిప్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఒకసారి భార్యాభర్తల మధ్య వివాహం తర్వాత భర్త ఎవరితో అయినా అన్అఫీషియల్గా తిరిగినా అది అఫెన్స్ కాదు. ఎవరేం చేయడానికి లేదు. ఇంకా ఎవరేం చేయడానికి లేదు. ఇష్టపూర్వకంగా అయితే వినండి, ఎవరేం చేయడానికి లేదు. కానీ భార్య కనుక ఈ రకంగా ఇతను రోజు ఒక అమ్మాయితో తిరుగుతుంటే సహించలేక డైవర్స్ తీసుకునే పద్ధతి అయితే ఉంది. దీంట్లో విడాకులు తీసుకోవచ్చు. అదే పద్ధతి, ఇంకా వేరేది ఏం లేదు. దీంట్లో సివిల్ రాంగ్ అంటారు, అర్థమైందా? కాబట్టి ఆ ప్రకారంగా డైవర్స్ కావాలంటే చేసుకో తప్ప, లేకపోతే దీంట్లో అయితే ఎక్కడ ఎటువంటి అఫెన్స్ అయితే లేదు. ఈ సెక్షన్ 497 2018లోనే అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనంతో ఐదుగురు బెంచులతో జడ్జిలతో కూడిన ధర్మాసనం క్లియర్ కట్గా చెప్పింది. అందుకనే అడల్టరీ స్టక్ డౌన్ అయిపోయింది ఇన్ 2018. అప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయింది. ఓహో, మంచి మొగాళ్ళకి ప్లస్ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళతో తిరగడం చేయడం చేస్తున్నారు. అది దాన్ని ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్గా లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టారు. వర్డ్ మార్చారు. అందుకనే అడల్టరీని లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టారు. అంతే, వేరే వ్యత్యాసం. కానీ అది న్యాయబద్ధంగా చెప్పాలంటే అసలు అఫెన్సే. ఒక మా భార్యతో వివాహం అయిన తర్వాత నువ్వు రెండో అమ్మాయితో ఎలా తిరుగుతావు? రెండో అమ్మాయిని ఎలా ఎంజాయ్ చేస్తాను? అది నేరమే కదా, తప్పే కదా. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అది అఫెన్స్ కాదని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. నిర్ధారణ చేశారు దీన్ని. నిర్ధారణ చేశారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే అమ్మాయి కనుక చూసి అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే డైవర్స్కి వెళ్ళిపోవాలి. రెండో వేరే పద్ధతి లేదు, ఆప్షన్ అయితే లేదు. ఇక దీంట్లో మళ్ళీ సెక్షన్స్ అలాంటివి ఏం లేదు, అఫెన్స్ ఏం లేవు. అది ఇదే చట్టం అబ్బాయి కూడా వర్తిస్తుంది కదా. ఒకవేళ అమ్మాయి కనుక ఇలా చేస్తుంటే ఎవరికైనా వర్తిస్తుంది. బోత్ బాయ్ అండ్ గర్ల్ ఎవరికైనా వర్తిస్తుంది. లివింగ్ రిలేషన్షిప్లో అబ్బాయి అయినా చేయొచ్చు, అమ్మాయి అయినా చేయొచ్చు. అందుకనే కదా ఇప్పుడు అడల్టరీ తీసేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తగా. సుప్రీంకోర్టే చెప్పింది కదా లివింగ్ రిలేషన్షిప్ చేసుకోండి అని. ఎంతమంది సినిమా యాక్టర్లు చేసుకోవట్లే. కానీ దాన్ని అక్రమ సంబంధం అనే వర్డ్ కాదు, అక్రమం పదం తీసేసాను. అది అఫెన్సే కాదు. ఇప్పుడు ఎవరు అఫెన్స్ అనట్లేదు. అది ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే బాయ్. అది అట్లా అయిపోయింది. కాబట్టి వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య భార్య కానీ భర్త కానీ ఎవరైనా వేరే వాళ్ళతో ఇల్లీగల్గా తిరిగితే అది ప్రస్తుతానికైతే అఫెన్స్ కాదు. ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోవచ్చు. అదే మాత్రం, వేరే పద్ధతి అయితే లేదు. లివింగ్ రిలేషన్షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చూస్తున్నారు, మీ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అసలు ఎలా మారిపోయింది? మీ అభిప్రాయం ఏంటి లివింగ్ రిలేషన్షిప్? ఆ రోజులో కట్టుబాట్లు ఉండేది బాబు. ఆ రోజులో అంతా మేము చాలా అందరం కూడా మా జనరేషన్లో డిసిప్లిన్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఇంత ఇది లేదు. ఇప్పుడంతా డెవలప్ అయిపోయింది. కానీ ఇప్పుడంతా కూడా ఆ రోజులో మేము కాలేజీకి వెళ్ళాలంటే మేము భయపడేవాళ్ళం. జాగ్రత్తగా ఏమన్నా చూడాలంటే భయపడేవాళ్ళం మేము. కాబట్టి మా డెకోరం మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. బాయ్ అయినా గర్ల్ అయినా హాయిగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగేస్తారు. ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు జనరేషన్కి అప్పటి జనరేషన్కి చాలా వ్యత్యాసం. అదే అర్థమైందా? లివింగ్ రిలేషన్షిప్లో అదే. మరి ఇప్పుడు సినిమా హాల్ స్టార్లు కూడా పెళ్ళి కాకముందరే వాళ్ళు డేటింగ్ చేసుకుంటున్నారు, నడుస్తుంది బండి. వాళ్ళ ముందు కొంతకాలం చూసుకుంటారు, అండర్స్టాండింగ్. ఎప్పుడంటే కొంత సినిమా పేర్లు చెప్పను కానీ ఒక సెలబ్రిటీ ఉన్నారు, హిందీ యాక్ట్రెస్. ఆ అమ్మాయి 5 years వరకు డేటింగ్ చేసుకున్నారు. వివాహం చేసుకున్నారు. అర్థమైందా? కాబట్టి అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ ప్రకారంగా పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వదిలేసే వాళ్ళు ఉంటారు. దీంట్లో గ్యారంటీ అయితే ఏం లేదు. సరే, ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం వల్ల రావడం వల్ల ఇంకా చాలామందికి ఆ ఫీర్ అనేది పోతుంది. సో ఎంజాయ్ చేద్దాంలో అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇలా చాలామంది మిస్యూజ్ చేస్తారు కూడా. అయినా కూడా కోర్టు దీన్ని తీసుకురావడానికి, ఈ చట్టం తీసుకురావడానికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందంటారా? చట్టం అంటే చెప్తున్నా కదా, అందుకని ఆ సెక్షన్ ఎందుకు బ్యాన్ చేశారు. అది ఉంటే బాగుండేది. ఇంకా అది ఉండాలని నేను కోరుకున్నాను. 497 ఉండాలి.
కానీ తీసేశారు. ఎందుకు తీశారు? మాకు సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత కోర్టులేని ఇంకా మెయిన్ అదే కదా మెయిన్ మనకి సుప్రీంకోర్టే మనకి సుప్రీంకోర్టులోనే మనకి ఈ రకమైన బ్యాన్ చేసి స్ట్రక్ డౌన్ చేస్తే జడ్జిలు 5 జడ్జెస్ స్ట్రక్ డౌన్ చేశారు ఇది అడల్టరీ. మరి దాని ప్రకారం ఇంకా అట్లా ఏం లేదు, తప్పు లేదు, తిరగచ్చు, చేయొచ్చు అని కోర్టే చెప్తుంటే ఇంకా కోర్టులు ఏంటి? ఇంకా కోర్టులు ఏం లేవు. కాకపోతే డిసిప్లిన్ అనేది ప్రతి మనిషిలో ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. నా భార్య అంటే నా భార్యతో తప్ప నేను ఇంకెవరితో వేరే వాళ్ళతో తిరగను అని అతనిలో ఉండాలి, ఆమెలో ఇద్దరిలో ఉండాలి. అది బయట మనం ఇలా వేరే వాళ్ళతో తిరుగుతుంటే సొసైటీలో మన గురించి ఏమనుకుంటారు, మన గురించి గుడ్ అనుకుంటారా బ్యాడ్ అనుకుంటారా, అది కూడా ఆలోచించాలి కదా. ఇంక చట్టం లేదని చెప్పేసి విచ్చలుడిగా తిరిగితే రేపు పొద్దున ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పుడు ఈ రకంగా తయారయ్యడానే బ్యాడ్ అవుతారు కదా, సొసైటీలో బ్యాడ్ అవుతారు. అంతకనే వేరేది ఏం లేదు. మంచి అనుకో చెడు అనుకుంటారు. అది సంగతి. యాజ్ ఎ సీనియర్ లాయర్గా ఈ చట్టం మీకు కూడా నచ్చలేదు అంటారు మొత్తానికైతే? నాకైతే నచ్చలేదు. ఇది బ్యాన్ చేసి అది మళ్ళీ సెక్షన్ పెడితే అమౌంట్ చేస్తూ, కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో అది తీసేశారు. అది 2023 వచ్చిన దాంట్లో ఈ 497 అసలు దాని గురించి ఏం మాట్లాడలేదు. అది దాంతోనే 2018లోనే అప్పటితోనే అది అడల్టరీది అది స్ట్రక్ డౌన్ చేసేసారు అంతే. ఓకే సార్, అక్రమ సంబంధాల గురించి మీ స్టాండ్ అయితే బాగానే చెప్పారు. సో చట్టాల గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది కళానిధి గారితో ఇవాళ మా డిస్కషన్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.